ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये चतुर्भुजं। దేవుడు ఇది పొద్దుగానే లేచింది, దేవుణ్ణి కూడా నిద్ర లేపుతాంది. ఇదో టింగర్ది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. నేను ఇలాగే వండుకున్నాను అనుకో, వచ్చి నన్ను తిడుతుంది. అయినా నేను ఎందుకు భయపడాలి? నేను మొగోన్ని. ఎప్పుడైనా పెళ్ళాలే వ్రతాలు చేస్తారు. నేను మౌన వ్రతం చేస్తా, ఉపవాసం చేస్తా. నా టింగర్ పిల్లాన్ని ఆట పట్టిస్తా. దేవుడా, ఇవాళ నీకోసం మౌనవ్రతం ఉపవాసం రెండు చేస్తున్నా. ఈ వ్రతానికి నా పిల్లంతో ఏ ఇబ్బంది రాకుండా చూడు తండ్రి. ఈ బొట్టు ఈ పువ్వు తీసేసి మావిడని ఒక ఆట ఆడిస్తా. ఎస్, ఏమండి టీ తీసుకోండి. ఏమైంది నీకు? ఏ మాయరోగం పుట్టింది? పొద్దున్న లేవంగా ఓ లొడలోడు వాగుతావు కదా, ఇవాళ ఏమైంది నీకు? ఏమో తలకే అటు ఇటు ఊపుతాను. ఓరు దీని ఆవేశం పాడుగాను. షాయ్ అక్కడ పెట్టచ్చు కదా. ఇవాళ నా వ్రతాన్ని చెడగొట్టేటట్టే ఉంది. ఏమయ్యా, నేను ఇటు మాట్లాడుతుంటే ఏమో నా ముఖంలో ముఖం పెట్టేదో గుణుక్కుంటాను. ఓహో, అర్థమైంది. తమరి ఇలా ఉపవాసం మౌనవ్రతం చేస్తున్నారా ఏంది? అబ్బో గట్లనా? ఉపకారం లేని మొగుడు ఉండేం లాభమని. అర్థం కాలేదా నీకు? తెలుగులో బాగా పట్టుందంట కదా, అవతల వాళ్ళు చెప్తే విన్నా. అర్థం చెప్పాలనా? అంటే ఎనికటికి నీలాంటోడే భార్యకి విడాకులు ఇచ్చి ఉపకారం చేయడానికి కలిసి ఉందామన్నాడట. గట్లుంది నీ వ్యాపారం. ఇగో తీసుకో. ఏం జన్మరా బాబు దీంది. ఇవాళ నా మౌనవ్రతాన్ని ఉపవాసాన్ని చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నది. అయినా నేను పట్టు వదలనే వదలా.
అబ్బా నాదేం భాగ్యం, ఇలాంటి చక్కగా కుదిరింది. ఇంకా ఆస్తుంటే బాగుండు అనుకున్నా. ఎవరికైనా రాసి పెట్టుండాలి. దీని అమ్మ కడుపు వాల ఇది తప్పకుండా నా వ్రతాన్ని పాడేయనని చూస్తాంది. చూస్తా కానీ అయ్యో భగవంతుడా, నేను ఉపవాసం చేసేటప్పుడే ఇది ఇంత కమ్మగా ఉల్లి దోశ వేయన్నా. ఎలాగైనా నన్ను నువ్వే కాపాడాల స్వామి. ఇదిగోండి ఉల్లి దోశ, తినండి. అసలే మీకు ఆకలి ఎక్కువ, అందులోనూ ఉల్లి దోశ అంటే ప్రాణం. అందుకే మీకు నచ్చిన ఉల్లి దోశ చేసిన. ఇంకా బాగుండాలని చెప్పి ఇంకొంచెం నెయ్యి వేసిన. ఆహా, ఏమి రుచి! ఎంత చక్కగా కుదిరింది దోశ. అయినా తినే నాలుకకి అదృష్టం ఉండాలి. నేను పుట్టిన కాడ నుంచి ఇంత రుచికరమైన దోశ ఎప్పుడు తినలేదబ్బా. స్వామి, ఇది కావాలనే రెచ్చగొడుతుంది. అయినా నువ్వు నా ఇంటుండగా నాకేం భయం? నేను అస్సలకే లొంగ. హలో, ఏంటి సరోజా, బాగున్నావాయే? ఏం చేస్తున్నావు? నేనాయే టిఫిన్ చేస్తున్నానే. ఈరోజు ఆయే ఉల్లి దోశ చేసిన, మస్తు కుదిరిందే. ఏంటి, నీకు ఉల్లి దోశ చేయడం రాదా? ఉల్లి దోశ చేయని ఆడజన్మ ఎందుకే? నీకు టైం ఉంటే పెన్ను పేపర్ తీసుకో, నేను చెప్పినట్టు రాసుకో. దోశ వేసే ముందు రోజు రాత్రి దోశ పిండి నానబెట్టాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని పెనం మీద దోశల పిండి పోసుకొని తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి దానిపైన ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుంది నా సామి రంగా. ఆ వాసనకి వీధి చివరి దాకా వస్తుంది తెలుసా. దేవుడా, ఇది నా వ్రతాన్ని ఎలాగైనా ఆపన్నని చూస్తుంది. నువ్వే కాపాడాలి స్వామి. ఏం వినిపిస్తలేదా నీకు? ఇంత ముద్దు వారినట్టు కూసోకపోతే పోయి తలుపు తీయొచ్చు కదా. నా కర్మరా బాబు. వదినా, నువ్వా? ఎందుకు ఇట్లా వచ్చినావు? దా లోపలికి రా. ఏం లేదు పిల్ల, మా ఇంట్లో కారపొడి అయిపోయింది. కొంచెం కారపొడి ఉంటే పెడతావా? మళ్ళీ పట్టించుకొచ్చినాక నీకు పెడతా. నేను ఇయ్యాలనే మిరపకాయలు ఎండ పోసిన, మా ఆయనను పోయి పట్టించుకు రమ్మనాలి. అవును కానీ పిల్ల, ఏం వండుతున్నావు? కమ్మటి వాసన వస్తుంది. ఏం లేదు వదినా, మా ఇంట్లో ఇవాళ ఉల్లి దోశ వేసిన, మస్తు కుదిరింది తెలుసా వదినా. అబ్బా, మంచి పని చేసినావు. నాకు ఆ దోశ వేసుడు రాదు, కొద్దిగా నేర్పించే రాదు నాకు. అయ్యో, దానికేం భాగ్య వదినా, చెప్తుంది. ముందు కారం పొడి తీసుకొస్తా. తమ్ముడు శంకరు, నువ్వు ఇలా పనికి పోలేదా? ఇంట్లోనే ఉన్నావు. తిన్నవా తమ్ముడు నువ్వు? ఏం పిల్ల, మా తమ్ముడు ఏది మాట్లాడినా తలకాయ అటు ఇటు ఊపుతుండు. మాట గిట్లా పడిపోయిందా ఏంది?
అయ్యో అదేం లేదు వదిన, మా ఆయన మా బంధం ఎప్పుడు ఇట్లనే ఉండాలని ప్రతి శనివారం ఉపవాసము మౌన వ్రతం చేస్తాడు. అబ్బా అట్లనా, ఎంత అదృష్టవంతురాలు ఈ పిల్ల నువ్వు, ఇంత మంచి మొగుడు దొరుకుడు. ఇక మా ఆయన ఉన్నాడు 3 పూట్ల తింటాడు, తిన్నదరగదాకా అంటాడు. ఇగో వదిన కారం పొడి. సరే పిల్ల పోయేస్తా, మళ్ళీ మీ అన్న వస్తే గరుస్తాడు. ఓసి దీని దుంపదేగా ఎన్ని మాటలు అన్నది, నా వ్రతాన్ని ఎక్కిరిస్తుంది. చెప్తా ఉండమ్మని సంగతి. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి. ఓర్ని అక్క, ఇదేంది కళ్ళలోకి వచ్చి డిస్టర్బెంట్ చేస్తాంది? ఓ అమ్మో, ఉల్లి దోశ వేసుకొని తింటే ఉంటది నా సామిరంగా. ఉల్లి దోశ వేసుకొని తింటే ఉంటది నా సామిరంగా. ఏంటిదబ్బా సౌండ్? వంటింటికెళ్ళే వస్తుంది. కోతులకి ఇట్లా వచ్చినాయి ఏంది? స్వామి, ఈ వ్రతాలు ఆడవాళ్ళు ఎలా చేస్తారో నిజంగా వాళ్ళు గ్రేట్. ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఏంది కడుపులో మండిందా? వ్రతాలంటే ఏమనుకుంటాను? అయినా అత్త మీద కోపం గుత్త మీద చూపించినట్టు నా మీద కోపం ఈ ఉపవాసాలు మానవ వ్రతాల మీద ఎందుకో? ఇలా దొంగతనంగా తినడం ఎందుకో? బయట కూర్చొని దర్జాగా తిందురా. కూర్చో. అయినా నీకెందుకు ఉపవాసాలు మౌన వ్రతాలన్నీ? సైలెంట్గా మూసుకొని తినొచ్చు కదా. స్వామి, భార్యలు భర్తల కోసం ఉపవాసాలుండి వ్రతాలు బట్టి వాళ్ళ మంచి కోరుతారు. కానీ మన మగవాళ్ళు ఉపవాసాలు ఉండకపోయినా పర్లేదు, మన కోసం ఇంత చేసి ఆడవారిని మనం ఎప్పుడు గౌరవించాలి. జై కరీంనగర్ కుర్రాడు.
ఉపకారం లేని మొగుడు ఉండేం లాభం అని. అట్లయితే న్యాచురల్ అవుతుందా? అర్థం కాలేదా? నీకు తెలుగులో బాగా పట్టుందట కదా, బయట వాళ్ళు చెప్పుకుంటే విన్నా. అర్థం చెప్పాలా? ఎన్నికటికి నీలాంటోడే ఇలాంటోడే భార్యకు విడాకులు ఇచ్చి ఉపకారం చేయడానికి కలిసి ఉందాం అన్నాడట. అట్లుంది నీ వ్యవహారం. అసలే మీకు ఆకలి ఎక్కువ, అందులో ఉల్లి దోశ అంటే ప్రాణం. ఇంకా బాగుండాలని అందులో కొంచెం నెయ్యి కూడా వేశారు. అసలే మీకు ఆకలి ఎక్కువ, అందులో ఉల్లి దోశ అంటే ప్రాణం. అసలే మీకు ఆకలి ఎక్కువ, అందులోనూ మీకు ఉల్లి దోశ అంటే ప్రాణం. అందుకే ఉల్లి దోశ వేసిన. అందులో కొంచెం నెయ్యి కూడా వేశారు. అందులో వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేస్తే ఉంటుంది నా స్వామి రంగా. ఆ వాసన వాడ వాడ చివరి దగ్గర రావాలనే. ఏమో తమ్ముడు శంకరు, ఇవాళ ఇంటికాడనే ఉన్నావు, పనికి పోలేదా? ఇగో ఇగో దా. ఎంత కలిసింది ఇవాళ ఈ సంగతి చెప్తాను. అంతేనా? మనసులో డైలాగ్ ఇక్కడికి ఇక్కడ చెప్తా అని చెప్పేసి పడుకుంటా అని చెప్పేసి పడుకో, పడుకుంటా అని పడుకో మనసులోనే.